నా నమస్సుమాంజనులు. నేను వైఎస్ఆర్సిపి కార్యకర్తని. నా పేరు రేవు నాగేశ్వరరావు. మాది కోలంక, కాల్జూరు మండలం, రామచంద్రపురం నియోజకవర్గం. మరి నిన్న ఈ 2 సంవత్సరాల చంద్రబాబు నాయుడు వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమాన్ని మొత్తం స్టేట్ అంతా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇక్కడ చాలా భారీ ఎత్తున జరిగింది. మరి దాన్ని చూసి మరి జీర్ణించుకోలేని పరిస్థితిలో ఈ టీడీపీ వర్గం ఉందేమో అనుకుని మరి నేనైతే భావిస్తున్నాను. అంచేత గతంలో మాకు మన సూర్యాబాయ్ మా ఎమ్మెల్యే క్యాండిడేట్ గారు ఆయన ఒక నినాదం ఇచ్చారు, అభివృద్ధి చేయండి, మీరు అభివృద్ధి చేసినా మేము అభివృద్ధి చేసినా మీకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి ఆయన సూర్యప్రకాష్ గారు చెప్పడం జరిగింది. మరి అభివృద్ధి దశ వెళ్ళకుండా మరి సూర్యప్రకాష్ గారిని లేనిపోని మాటలంటే మరి మేమైతే సహించింది లేదు. నిన్న మరి కాటే సుబ్రహ్మణ్యం చెప్పినటువంటి ఈ ఏకపక్ష పదజాలం ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడంటే, ఆయన పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసావు, మరి కనీసం నీకు ఆ జ్ఞానం ఉందా, నీకేమొచ్చు, నీకేం తెలుసు అని ఆయన కించపరుస్తూ మాట్లాడుతున్నావు. మరి ఇసుక ర్యాంపుల గురించి మాట్లాడారు మీరు. మరి ఇప్పుడున్నటువంటి ఇసుక ర్యాంపులు అక్కడ బొద్దులంకలో కానీ రామఘట్టాల్లో కానీ అక్కడ ఇసుక ర్యాంపు ఎవరి చేతుల్లో ఉన్నాయి, ఎవరు చేస్తున్నారు అనేది ఒక్కసారి నువ్వు ఆలోచించుకోమని చెప్పేసి మన కాటే సుబ్రహ్మణ్యకి నేను చెప్తున్నాను. తర్వాత సత్యం ఫౌండేషన్ పేరున ప్రైవేట్ జాబులు అయ్యి, గవర్నమెంట్ జాబులు కాదు, ప్రైవేట్ ఆర్గనైజేషన్ జాబులు ఇస్తున్నారు మీరు. సరే, మంచిదే. నిరుద్యోగాన్ని ఈ రకంగా మీరు కార్పొరేట్ సంస్థలకు పంపిస్తున్నారు. మీరు ఆ పంపించిన దానికి మరి అక్కడ ఎవరో వ్యక్తులు వాళ్ళు ₹1,00,000 తీసుకుంటున్నారని చెప్పేసి మాకు వచ్చినటువంటి వార్త. కానీ అది ఒకసారి కాటే సుబ్రహ్మణ్యం గారు మీరు ఆలోచించండి, అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఇసుక ర్యాంపుల గురించి రమ్మంటే మీరు మేము డిబేట్లో కూర్చున్నాం. ఇక్కడ మనకి సూర్యప్రకాష్ గారు వచ్చి మన అందరికి కూడా చెప్తాడు ఆయన. ఆ రెండు ఘట్టాలు. తర్వాత ఇక్కడ మనకి జనరల్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ రామచంద్రాపురంలో మరి అక్కడ మెడికల్ షాపు ఎవరు మెయింటైన్ చేస్తున్నారో ఒకసారి ఆలోచించమని చెప్పేసి కాటే సుబ్రహ్మణ్యం తెలియజేస్తున్నాను నేను. ఎవరి పేరును ఉన్నది, ఎవరు మెయింటైన్ చేస్తున్నారో ఆ 2 వివరాలు మీకు తెలుసుంటే మళ్ళీ ఒకసారి మీరు స్టేట్మెంట్ ఇవ్వండి, మాకు అభ్యంతరం ఏం లేదు. దాని విషయంలో మేము డిబేట్కి రావడానికి సిద్ధంగా ఉన్నాం. తర్వాత అక్కడ ఈయన కార్మిక శాఖ మంత్రి గారు ఉన్నటువంటి అమరావతిలో ఆ లాబింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ అమరావతిలో వచ్చినటువంటి ఈనాడు పేపర్లోనే వచ్చింది. ఎవరు లాబింగ్ చేస్తున్నారు అక్కడ, ఎవరు ఎంప్లాయీస్ని, ప్రైవేట్ ఎంప్లాయీస్ని మీకు మెడికల్ ఇప్పిస్తాం, మెడికల్ ఎయిడ్ ఇప్పిస్తాం అని చెప్పేసి మోసం చేస్తున్నట్టు అమరావతి ఈనాడు పేపర్లోనే వచ్చింది. ఆడిదే పేపర్ ఈనాడు పేపర్. ఇదిగో మీకు మీ పత్రికా ముఖంగా మీ యొక్క విలేకరుల సాక్షిగా నేను ఎవిడెన్స్ చెప్తున్నాను. మరి ఇవన్నీ కూడా తెలుసుకోకుండా లేనిపోని అవాకులు చవాకులు మన సూర్యప్రకాష్ గారి మీద మాట్లాడితే మాత్రం అది మర్యాద కాదు. ఇది రెండోసారి చెప్పడం. మరి మీ స్థాయిలో మీరు ఉండాలి. ఎవరు మాట్లాడట్లేదు అసలు కాన్స్టిట్యున్సీలో, మీ చేతే మాట్లాడిస్తున్నారు, నీ ఏళ్ళని నీ కంట్లోనూ పొడిపిస్తున్నారు. అది నువ్వు గమనించుకోకపోతే మాత్రం మీరే నష్టపోతారు. కాటే సుబ్రహ్మణ్యం గారు, మేము మిమ్మల్ని పదే హెచ్చరిస్తున్నాం. ఈ కాన్స్టిట్యున్సీలో ఎవ్వరు లేరు, మీరు ఒక్కరైనా మాట్లాడదాం. అక్కడ మీరు ఒక్కరైనా మీరు నోరు ఉంటా, ఇంకెవరికి నోరు లేదా? అదొక్కసారి గమనించుకోండి. మీరు అది గమనించుకుంటే నీ వెనక గత చరిత్ర గురించి మా మిత్రులందరూ, వెనకాల మిత్రులందరూ చెప్పారు మీ చరిత్ర గురించి. మరి ఆ చరిత్ర గురించి నేను వెనక్కి వెళ్ళదలుచుకోలేదు. కానీ ప్రతిసారి శిరోమండనం కేసు అని వాయించడం అనేది మీరు చెప్పేది సరైనది కాదు. శిరోమండన కేసు జరుగుతున్నప్పుడు 1996 నుంచి కూడా ఆ కమిటీలో నేను కన్వీనర్ని. మీరు ఏనాడు వచ్చి పాల్గొలేదు. ఏనాడు మీరు ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు విశాఖపట్నం కోర్టుకి కానీ ఇక్కడ కోర్టుకి కానీ మాకు సహకరించడం కానీ ఎప్పుడు చేయలేదు. మరి ఆ శిరోమండనం కేసు గురించి నీకెందుకు? ఇప్పుడు నీకు అవసరమా? అదే తోట తిరుమూర్తులు గారు దగ్గర ఉండి నువ్వు లబ్ధి పొంది నువ్వు ఎంత చేసుకోవాలో అంతా చేసుకున్నావు. ఆయనకి భయపడిపోయి తోక ముడుచుకుని ఇంట్లో దూరావు. ఆ శిరోమండలం కేసులో ఎప్పుడు రాలేదు నువ్వు. మరి ఆ శిరోమండలం కేసు అసలు నువ్వు మాట్లాడిన దానికి ఆ శిరోమండలం కేసుకి అసలు సంబంధాలు ఉన్నాయా? పోనీ వాళ్ళకి ఎక్స్గ్రేషన్ ఇప్పించావా? ఇప్పుడు వరకాడికి ఉద్యోగాలు లేవు. అయ్యా ఉద్యోగాలు ఇప్పించవయ్యా అని అడిగితే ఉద్యోగాలు ఇప్పించలేదు. పోనీ ఆ శిరోమండలం కోసుకి వాళ్ళు బలైనటువంటి 5 కూడా 5 ఎకరాల పొలం ఇప్పించండి అంటే అది చేయించలేదు.
ఏది చేయించలేదు. నువ్వు మరి ఆ శిరోమండం కేసు గురించి ఎందుకు మాట్లాడుతున్నావో నాకు తెలియట్లేదు. వెన్నుపోటు దినోత్సవం చంద్రబాబు నాయుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎంత వెన్నుపోటు చేశారో, ఎంత ద్రోహం చేశారనేది నిన్న మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కవాతు దొక్కింది, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా. అది నువ్వు ఇక్కడ అది జీర్ణించుకోకుండా నిన్నే బయటెట్టడం అంటే నిన్నే మరోసారి అక్కడ నేరస్తులు చేస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచించుకుని మళ్ళీ మాట్లాడండి. చిన్నబాబు విషయం కానీ ఇంకోసారి ఎత్తితే మాత్రం మర్యాదగా ఉండదు. మేము చెప్తున్నాం, మీరు విజ్ఞులు, ఆ విజ్ఞతగానే ఉండండి. లేనిపోని వ్యవహారం ఈ కాన్స్టిట్యున్సీలు ఎవ్వరు లేరా మాట్లాడడాకే చిన్నబాబు గురించి మాట్లాడి లేనిపోని చెప్పి చిన్నబాబు నీకేం తెలుసు, నువ్వేం మాట్లాడవు, ఏంటది నీకేం తెలుసో చెప్పి ఇక్కడికి వచ్చి నీకేం తెలుసో చెప్తే మేము అంటాం. ఇగో చిన్నబాబు ఇలా చేశారు, పోనీ అక్కడ అక్రమ సంబంధం చేశారు, లేదా అక్కడికి వెళ్ళిపోయి ఇసుక అమ్మేసుకున్నారు, లేదా అక్కడికి వెళ్ళిపోయి ఏదో దేని గురించో తోసేశాడు చిన్నబాబు సూర్యప్రకాష్ గారు అని అంటే మేము నమ్ముతాం, మేము వింటాం. రండి బహిరంగంగా మనం మాట్లాడదాం. అంతే తప్ప కాన్స్టిట్యున్సీలో ఎవ్వరూ లేని మాటలు మీరే మాట్లాడుతున్నారు. మిమ్మల్ని వాళ్ళు బలిపశువు చేస్తున్నారు, మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు. అది గమనించుకోకపోతే మాత్రం పోయేది మీరే. కాటే సుబ్రహ్మణ్య గారు మీకు మళ్ళీ మరీ 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 హెచ్చరించి చెప్తున్నాం, మీకు ఒక్కడికైనా నోరు ఉంటే ఇంకెవరికి నోరు లేదా? వేలాది మంది ఉన్నారు ఇక్కడ కాన్స్టిట్యున్సీలో, ఎస్సీలు వేలాది మంది ఉన్నారు, ఉద్యమకారులు ఉన్నారు, సాక్రిఫై చేసినటువంటి నాయకులు ఉన్నారు ఇక్కడ. అంచేత ఆ నాయకత్వం ఉందని కూడా తెలుసు కూడా మీరు అలా మాట్లాడుతున్నారంటే తప్పు. ఒకవేళ వాళ్ళ నుంచి మీరు లబ్ధి పొందితే పొందండి, మాకు అభ్యంతరం ఏం లేదు. వాళ్ళ నుంచి మీరు ఏమన్నా అవకాశం అన్నా వస్తే ఉపయోగించుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ చిన్నబాబుని కానీ పదే పదే పచ్చారులు అంటే ఇంకా అంగీకరించేది లేదు అనే మేము చెప్తున్నాం. నిన్న వెన్నుపోటు దినోత్సవం అంటే వాళ్ళు ఇచ్చినటువంటి 6 హామీలు కూడా అసలు ఇప్పుడు వరకు అమలు జరపలేదు. సూపర్ శిక్షకు ఇప్పుడు వరకు అమలు జరపలేదు. సంవత్సరానికి 3 బండ్లు అన్నారు, అసలు ఓ సంవత్సరం కూడా ఇచ్చారో లేదో కూడా తెలియదు, 2వ సంవత్సరంలో ఏమీ లేదు. అది రైతు భరోసా అన్నారు, మరి ఎవరికి ఇచ్చారో మాకు తెలీదు. ఇవాళ ఇంగ్లీష్ మీడియం పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాన్ని ఇవాళ ఇంగ్లీష్ మీడియం రద్దు చేశారు ఇదే చంద్రబాబు నాయుడు. గుర్తుంచుకో కాటే సుబ్రహ్మణ్యం, ఆ ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీలు మాత్రమే. డబ్బున్న వాళ్ళు ఎవరు అందులో చదవరు, పేదలే చదువుతారు. అదే ఇంగ్లీష్ మీడియం తీసేశాడు ఇదే చంద్రబాబు నాయుడు. అసలు నీకు సిగ్గుంటే ఆ టీడీపీలో ఉండవు, ఆ టీడీపీ కండువా కట్టుకో. ఇవాళ ఎస్సీ ఎస్టీకి ఎంత ద్రోహం జరిగిందో ఒక్కసారి నువ్వు పునరాలోచించుకో అని చెప్పేసి నీకు తెలియజేస్తున్నావు. కాన్స్టిట్యున్సీలో నువ్వు ఒక్కడవేనా హీరో, ఇంకెవ్వరు లేరా మాట్లాడేది? నిన్ను బలిపశువుని చేస్తున్నారు వాళ్ళు, నువ్వు గమనించుకోమని చెప్పేసి చెప్తున్నాను. విలేకరుల సాక్షిగా చెప్తున్నావు. నువ్వు కానీ గమనించుకోకుండా మళ్ళీ ఇంకోసారి చేస్తే మరి మనం ఎదురుగా మాట్లాడి ఏమేం చేశారు వీళ్ళు చంద్రబాబు నాయుడు ఇప్పుడు వరకు 2 సంవత్సరాల్లో ఏం చేశాడో మనం చర్చిద్దాం, విలేకరుల సాక్షిగా వచ్చి చర్చిద్దాం. అంచేత నువ్వు రెడీగా ఉండు. పదే పదే మన పిల్లి సూర్యప్రకాష్ గారిని కించపరిచి మాట్లాడామంటే మాత్రం అది సరైన పద్ధతి కాదు. మరి ఈ అవకాశం ఇచ్చినట్టు మీ